ఎవరు? లేవు. ఇస్తానండి. శారదా, శారదా, ఎవరో వచ్చారు చూడు. ఇచ్చే ఖాళీ చేయరా. చిన్న తాళం. ఇదిగో థెఫ్ట్ కేసు, మర్డర్ కేసు అన్ని మీ మీద పెట్టి కోర్టు. ఏంటి మన ప్రసాద్ గదిలో ఏదో గొడవ అవుతున్నట్టుంది. గొడవ లేదు, ఏమీ లేదు. మీ మరదలు డాన్స్ నేర్చుకుందిగా, తైతకలు పాపం వాడిని ఎవరో కొడుతున్నట్టున్నారే. మీరు వెళ్ళారంటే మిమ్మల్ని కొడతారు. పడుకోండి. అది కాదు నేను చెప్పేది. చంద్రహారం ఇవ్వను. ఇస్తావా? నీ మొగుడిని ఇప్పుడు చెబుతావా? ఇదిగో చూడు, మేము పక్క గదిలో కూడా పెడుతున్నాం. బయటకు వచ్చారు, బయట మా వాడున్నాడు, పొడుస్తాడు, జాగ్రత్త. శారదా, ఏడవకు శారదా, ఆ నగలని కొనిస్తాగా. అయ్యో, కార్తీక్ నూడ కొడుతున్నట్టున్నారే. కొట్టాలండి. ఇంతసేపు మన మొర ఎవరాలకి ఇచ్చారు? నా చంద్రహారంతో సహా ఎత్తుకుపోయారుగా. అయ్యో, కొట్టేస్తున్నారే. వెళతానే, నాకేం భయం. మీకేం భయం? నేను ఇప్పుడు చూశానుగా. వెళితే మిమ్మల్ని కొడతారు. పడుకోండి. మేము పక్క గదిలో కూడా పెడుతున్నాం. అరిచారు, సఫా. సారా నా బాబే, నా తండ్రి. అయ్యో అయ్యో అయ్యో, కొంప కొల్లబోయింది. చూసారా, ఇంతమంది ఉన్నారు కదా, ఏ లాభం? సమయానికి ఒక్కడు కూడా రాలేదు. అమ్మా అమ్మా. అవును, గణపతి కూడా వాళ్ళు కొడుతున్నట్టున్నారే. మీరుండండి. ఇప్పుడు మీరు పోతే మిమ్మల్ని కూడా తంటారు. ఇప్పటి వరకు తినే సాదా? అయ్యో, ఆయన ఏం చెయ్యొద్దు. మేము బయటికి వెళ్ళిపోతున్నాం. నీ భర్త, నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే పదరా. ఈ స్కేల్ 10 ఏళ్ళకి వచ్చిందండి. అవును, ఇది గణపతి అన్న. ఇది కదా అంటే గణపతి అన్నయ్య. వాడు వెళ్ళిపోయారులా ఉంది. వెళ్ళిపోయారు శారదా. ఏంటిది? కళ్ళ చూడండి. కార్తీక్ కళ్ళజోళ్ళ ఉందే. మన నగలు దోచుకుపోయింది కార్తీకేనండి. కార్తీక్, కార్తీక్, కార్తీక్. ఇది ఎవరిదరా? నాదే. ఏరా, ముసుగులు వేసుకొచ్చి కత్తి చూపించిన గదిలో దొంగతనం చేస్తారా? ఊరుక. గణపతి అన్నయ్య నా రూమ్ లో దొంగతనం చేశాడు. అన్నయ్య, గాడిద అన్నయ్య. చూసారా చూసారా, దొంగలు పడి మన ఇల్లంతా దోచుకుపోతుంటే మీ అన్నదమ్ములు ఒకరైనా వచ్చారేటి? రేపు మన ప్రాణాలు పోయినా అంతేనేటి? ఆ గదికి ఈ గది ఎంత దూరమో, ఈ గదికి ఆ గది అంతే దూరం రాజేశ్వరి. వాళ్ళు అరిచినప్పుడు మనం వెళ్ళామా? మనం అరిస్తే వాళ్ళు రావటానికి. అసలు మేమందరం కలిసి ఉంటే ఇలాంటివి జరిగాయా? ఈ సర్టీస్ ఎందుకు ఇక్కడికి వచ్చింది? అంటే పారు. ఏమంటాయి? మన సొమ్మంతా దోచుకుపోయింది పారుదేనండి. ఈ ఖర్చు పారుదేనండి. వీడా ఇంత పని చేసింది? అన్ననే మమకారం లేకుండా నన్నే దోచుకుంటావరా? ఈ రుమాల్ నీదే కదా? నిజం చెప్పు, చంపేస్తాను రా. నన్ను కుడుతా. ఏమిట్రా ఈ దారుణం? ఆగండి ఆగండి ఆగండి. మీరు ఒకరినొకరు తన్నుకు చచ్చే హక్కు సంపాదించలేదు ఇంకాను. ఇదిగో పార్టీషన్ డీడ్. దీని మీద సంతకాలు పెట్టేసి ఎవరి వాటాకి వాళ్ళు చైనా గోడ కట్టేసుకుంటే ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆయుధాలు తీసుకుని అన్నదమ్ముల్లా తన్నుకు తావడం మీ జన్మ హక్కు అవుతుంది.
ఈ కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభానికి ముందు విడిపోతున్నట్టుగా మీరంతా సంతకాలు చేయండి. అరే సుబ్బారాయుడు గారు, చేయరా సంతకం. ముందు ఆ ఇంజనీర్ గారిని పెట్టమనం, లాయర్ గారిని పెట్టమనండి, కార్తీక్ని పెట్టమనండి, ఆ పాడు గారిని పెట్టమనండి. దొరా ఎవరు సంతకాలు ఎట్టకండ్రి, జర ఆగండ్రి. మొత్తం ఇల్లంతా ముక్కలైపోయింది. గిట్ట ముక్కలైపోవడానికి వెనకాల ఓ బద్మాషున్నాడు. ఎవరయ్యా యాదగిరి ఆ పెద్ద మనిషి? ఎవరని మళ్ళీ అడగతావు? నువ్వే. నీ ఏడు పేరా ఈ గతికి తెచ్చింది. పూల పందిరలంటే ఇంట్లో 5 పొయ్యలను మండించింది నీ కడుపు మంటారా? నీ యవ్వ నిన్ను నరికి నీ కడుపు మంట చల్లరస్తా. మీరంతా వెళ్ళిపోతుంటే గాడి కళ్ళు చూడండి ఎట్లా మెరిసిపోతుంటాయో. గాడి కళ్ళు పీకేస్తా, గాడి కళ్ళు పీకేస్తా. యాదగిరి తొందరపడుకురా, అతనేం చేశాడురా? ఈ ఇల్లు ఇలా కావటానికి కారణం నేను, నా చేతగానితనం. నలుగురు తమ్ముళ్ళని ఒక తాటి మీద నడిపించలేకపోయినా అసమర్థునిగా నేను. ఈ దారుణాన్ని కళ్ళారా చూస్తూ బ్రతకడం కంటే చావడం మేలు. ఆ చేత్తో నన్ను చంపరా, నన్ను తప్పు. అన్నయ్య, నువ్వేం పాపం చేసావన్నయ్యా? మా పెళ్ళాలను అదుపులో పెట్టుకోలేక మా కొంపకి మేమే నిప్పెట్టుకున్నాం. విడిపోకపోతే అది గురేసుకుని చేస్తాను అంటే దాన్ని 4 తన్నులేక గాజులు దొడికించి కూర్చున్న పెద్దవని నేను. అసలు ఇదంతా ఆడవాళ్ల మూలంగానే వచ్చింది. 5 ఆడవాళ్ళని ఒక్క వేటుకు నరికేస్తాను. మగ మహారాజులంతా అంత బేలగా చూస్తారేం పాపం? ఆడవాడి నీడ ఎటుపోతే అటే వెంబడిస్తుందన్నారు కదండి. ఇల్లు నరకమైతే ఆడవాళ్ళ బాధ్యత, అదే స్వర్గం అయితే మీ ఘనత. నరుకుతారు లేకపోతే నరుక్కుంటారు, అదేనా మీ మగతనం? చెప్పవయ్యా పారు. పాపం అర్థం కాలేదు మీ అన్నలకి. సోదరులారా, నన్ను క్షమించండి. మనం పంచపాండవులమే అయితే వారు వేరు వేరు చీరల్లో విడిపోయిన ద్రౌపదులు. వాళ్ళ 5 ఎప్పుడూ ఒక్కటే. ఒక్కటనుకున్న మనమే ఇప్పుడు విడిపోయి 5 అయ్యాం. ఈ మార్పు వచ్చింది దేనివల్ల? ఆడవాళ్ల పట్ల మనకున్న నిరసనే. ఇది మీరు వదినలకు చీరలు కొన్న దగ్గర నుంచి నా పెళ్లి చూపుల వరకు నేను గమనిస్తూనే ఉన్నాను. పెళ్ళయ్యాక నా భార్యకు రాణి ముగ్గు పెట్టమని అనసూయని అడిగిన రోజు నాకొక భయంకరమైన ఆలోచన వచ్చింది. దాన్ని వదినలు వేమన గారి సహకారంతో ఇలా రూపొందించాను. మావయ్యలు మన్నించండి, ఇవిగోండి మీ దుస్తులు, డబ్బు, నగల అత్తయ్యలకి ఇచ్చేశాను. మిమ్మల్ని అందరినీ కట్టేసి కొట్టడానికి పారుమావుకు చేతులు రాక నా సాయం కోరాడు. పైగా మా నాన్న తన జీవితంలో తలపెట్టిన మొట్టమొదటి మంచి పని కోసం నేను ఈ పాడు పని చేశాను. నన్ను క్షమించండి. ఒరే సుబ్బారాయుడు గారు, పడిపోయిన కొంపల పాటలు ఎలా ఉంటాయో నాకు తెలుసురా. అవి ఎందుకలా అవుతాయో దానికి గల కారణాలు నాకు తెలుసురా. ఇల్లాలిని నిర్లక్ష్యం చేసిన మగాడు ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇల్లాలి చేతే నిర్లక్ష్యం చేయబడతాడరా. నాలాగా మీరు కూడా కట్టుకున్న దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మీ సంతకాలు తీసుకుందామని ఈ హామీ పత్రాలు తయారు చేశానురా. ఇవి వేర్పాటు పత్రాలు కాదురా. చదువుకోరా. ఒరే వేమన, నువ్వు నిజంగా నీ పేరు సార్థకం చేసుకున్నావురా. గొప్ప జీవిత సత్యాన్ని చెప్పావు. నువ్వన్నట్టు ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే భార్య మాట భర్త విని, పెద్ద సమస్యలు ఏమైనా వస్తే భర్త మాట భార్య వింటే ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం చేసుకోవచ్చురా. ఇంట్లో గోడలు కట్టినా, ఇంటి మీద ఇల్లు కట్టినా మూలం ఇల్లాలేరా. ఈ పాఠం ఈ ఒక్కింటికే కాదండి. కలిసి మెలిసి మసలవలసిన వాళ్ళు పాలు నీరు లాగా కలిసిపోవాలని, చేయి చేయి కలిపి నడవాలని తెలుసుకుంటే ఏ ఇల్లైనా, రాష్ట్రమైనా, దేశమైనా, చివరికి ప్రపంచమైనా ఒక్కటిగానే ఉంటుంది. అదే వసుధైక కుటుంబం. జిందాబాద్ వదినా, జిందాబాద్. నేను చేసిన తప్పులకి మమ్మల్ని బాగా తన్నాలనిపించింది కదా నీకు. కానీ గడ్డాలు మీసాలు వచ్చేసిన పిల్లల్ని తంతే బాగుండదు కాబట్టి మాలో మేమే తన్నుకునేట్టు చేసామన్నమాట. మమ్మల్ని క్షమించొదినా, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగవు. కమాన్ 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 కమాన్. మళ్ళీ మేం పంచపాండవులం అయిపోయాం. మాకందరికీ బుద్ధి వచ్చేసింది కాబట్టి ఇదొక మహత్తరమైన అకేషన్. పొయ్యిలన్నీ ఏకం చేయండి,
ఉమ్మడి వంట చేయండి. మేము కూడా సాయం చేస్తాం. ఆరోగ్యకరమైన కుటుంబం, ఐకమత్యంతో ఉన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం.